Good morning, students. Welcome back to All Force e-learning Sanskrit program. Yesterday, we have seen the first half of the lesson named Mahan Jiva Shastrajno Jagadish Chandra Bose. సో నిన్న మనం చూసాం మహాన్ జీవ శాస్త్రజ్ఞు జగదీష్ చంద్ర బోస్ పాఠం యొక్క పూర్వార్థం సగభాగం అయిపోయింది. దాని యొక్క ఈ మహాన్ జీవ శాస్త్రజ్ఞు జగదీష్ చంద్ర బోస్ అనే పాఠం బాల సాహిత్య గ్రంథమాల అనే గ్రంథము నుండి స్వీకరించబడింది. దీని యొక్క రచయిత డాక్టర్ మధుసూదన్ పెన్నా. ఈ మధుసూదన పెన్నా పరిచయం మనం చూసుకున్నాం. అతడు తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా యొక్క నార్కటపల్లి మండలంలో జన్మించాడు. తల్లి పేరు శ్రీమతి భారతి, తండ్రి పేరు నరసింహ శర్మ. ప్రస్తుతం ఈ మహానుభావుడు నాగపూర్లో ఉన్నటువంటి కవికుల గురువు కాళిదాస సంస్కృత విశ్వవిద్యాలయములో డీన్గా వర్క్ చేస్తూ ఉన్నారు. సో తర్వాత మనం పాఠం యొక్క సగ భాగాన్ని చూసాం. పాఠం ఎవరి గురించి? జీవశాస్త్రజ్ఞుడు అయినటువంటి జగదీష్ చంద్రబోస్ గురించి చూసాం. జగదీష్ చంద్రబోస్ వంగదేశంలోని అంటే బెంగాల్ ప్రాంతంలోని ఫరీదాపూర్ జిల్లా యొక్క మైమన్ సింగ్ అనే గ్రామంలో జన్మించాడు. ప్రస్తుతం ఆ మైమన్ సింగ్ అనే గ్రామం బంగ్లాదేశ్లో. ఇతని యొక్క తండ్రి పేరు భగవాన్ చంద్రబోస్. అతడు బ్రిటిష్ పరిపాలన యందు ఒక ఉన్నత అధికారిగా ఉండేది. ఏం అధికారి? డిప్యూటీ మెజిస్ట్రేట్ మరియు అసిస్టెంట్ కమిషనర్గా వర్క్ చేస్తూ ఉండేవాడు తండ్రి. ఆ తండ్రిలో దేశభక్తి, పర్యావరణాన్ని రక్షించాలనే కోరిక, సాంకేతిక విద్య పట్ల అతనికి ఉన్నటువంటి శ్రద్ధ, ఇలాంటి మొదలగు గుణాలు జగదీష్ చంద్రబోస్లో కూడా వంశ పారంపర్యంగా వచ్చాయి. జగదీష్ చంద్రబోస్ యొక్క తల్లి వామాసుందరి గుణవంతురాలు. ఆమె రామాయణం మహాభారతంలో ఉన్నటువంటి ఉత్తమ విషయాలను కథల మాధ్యమం చేత కథల రూపములో తన పుత్రునికి చెప్తూ ఉండేది. తల్లిదండ్రుల యొక్క క్రమశిక్షణతో కూడిన జీవన విధానం ఆ జగదీష్ చంద్రబోస్ పైన ఎంతో ప్రభావాన్ని చూపించింది. ఇకపోతే జగదీష్ చంద్రబోస్ యొక్క విద్యాభ్యాసం. భగవాన్ చంద్రబోస్ తన పుత్రుడైనటువంటి జగదీష్ చంద్రబోస్ అన్ని స్థానములయందు సమభావాన్ని కలిగి ఉండాలి అనే కోరికతో, మాతృభాష మొదటగా నేర్చుకోవాలి అనే దృక్పథంతో తన పుత్రుణ్ణి ఒక సాధారణమైన పాఠశాల చేర్పించాడు. ఆ సాధారణమైన పాఠశాల యందు నిమ్న వర్గాలకు చెందినటువంటి పిల్లలు వస్తుండేవారు. అలాగే చేపలు పట్టే వాళ్ళ పిల్లలు, అలాగే వడ్రంగి వాళ్ళ పిల్లలు, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళ పిల్లలు అక్కడికి వస్తుండేవారు. వాళ్ళతో పాటు కలిసి ఇక్కడ చదువుకోవడం ద్వారా అనేకమైనటువంటి విషయాలను తెలుసుకోగలిగి అనేక రకాల అనుభవాలను అతడు గ్రహించాడు, అనుభవించాడు. ఆ తరువాత ఇతన్ని ప్రాథమిక ఉన్నత విద్య కోసం కలకత్తా నగరంలో ఉన్నటువంటి సెయింట్ జేవియర్ సంస్థ యొక్క పాఠశాల యందు, ఆ తర్వాత కళాశాల విద్య కోసం అదే సంస్థ యొక్క కళాశాల యందు చేర్పించడం జరిగింది. ఇతనికి చిన్నప్పటి నుండి జీవ భౌతిక శాస్త్రం పట్ల ఆసక్తి కలిగింది. కాబట్టి తన గ్రామంలోనే చిన్న చిన్న కీటకాలను, క్రిములను తీసుకొని వాటిని పరిశీలిస్తూ ఉండేవాడు. అంతేకాకుండా జల ప్రవాహం నుండి చేపలను, రకరకాల చేపలను, నీటి సర్పాలను తీసుకువచ్చి తమ అక్కయ్య యొక్క ఆధ్వర్యంలో, తమ అక్కయ్య యొక్క పర్యవేక్షణలో వాటిని పరిశీలిస్తూ ఉండేవాడు. ఈ విధంగా అతడు జీవశాస్త్రం చదవాలి అని నిర్ణయించుకున్నాడు. కానీ ఆ రోజులలో ఆ కలకత్తా నగరంలో జీవశాస్త్రం కానీ జీవ భౌతిక శాస్త్రం కానీ చదవడానికి అవకాశం లేకుండేది. ఎందుకనగా అక్కడ కలకత్తా విశ్వవిద్యాలయం ఉన్నటువంటి భౌతిక శాస్త్ర అధ్యాపకులు లాఫోంట్ అద్భుతమైనటువంటి ప్రతిభ కలవాడు.
అతని యొక్క బోధన చేత ప్రభావితులైనటువంటి విద్యార్థులందరూ కూడా భౌతిక శాస్త్రాన్ని మాత్రమే విషయంగా స్వీకరిస్తూ చదువుకునేవారు. ఇక చివరికి మన శాస్త్రజ్ఞుడైనటువంటి జగదీష్ చంద్రబోస్ కూడా జీవశాస్త్రాన్ని వదిలేసి భౌతిక శాస్త్రాన్ని మాత్రమే చదివి ఆ కలకత్తా విశ్వవిద్యాలయం నుండి తమ యొక్క డిగ్రీని పూర్తి చేశారు. ఉన్నత విద్య కోసం ఎక్కడికి పంపించాలి అనే ఇంట్లో చర్చ జరిగినప్పుడు తండ్రి తన కొడుకు అయినటువంటి జగదీష్ని ఇంగ్లాండ్ దేశానికి పంపాలి అని కోరిక వ్యక్తపరిచాడు. జగదీష్కేమో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాసి అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్ కావాలి అనే కోరిక ఉంది. కానీ స్వయంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నటువంటి భగవాన్ చంద్రబోస్ మాత్రం తమ పుత్రుణ్ణి ఆ విధంగా చేయకుండా ఒక ఉన్నత విద్యను అందించి స్వతంత్రంగా జీవించేలాగా మార్చాలి అనుకున్నారు. చివరికి ఆ జగదీష్ చంద్రబోస్ తండ్రి యొక్క కోరిక మేరకు ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళి అక్కడ వైద్య శాస్త్రాన్ని స్వీకరించారు. కానీ విధిరాత భిన్నముగా ఉండేది. ఇతడు పూర్వం అస్సాంలో కొంతకాలం గడిపినప్పుడు అక్కడ ఇతన్ని ఒక జ్వరం పీడించింది. ఇప్పుడు అదే జ్వరం ఇంగ్లాండ్లో వైద్య శాస్త్రాన్ని అభ్యసిస్తున్నటువంటి జగదీష్ని మళ్ళీ మళ్ళీ పీడిస్తుంది. దాంతో అతడు చదువుపైన శ్రద్ధ చూపలేకపోవడం వల్ల ఆ వైద్య శాస్త్ర విద్యను వదిలేసి కేవలం విజ్ఞాన శాస్త్రాన్ని మాత్రమే చదవడానికి అడ్మిషన్ తీసుకుంది. చిన్నప్పటి నుండి ఆ సమయంలో ఇతడు వృక్షాలపైన జంతువులపైన అనేకమైనటువంటి పరిశోధనలు చేశాడు. అక్కడ చదువుతున్న సమయంలోనే ఇతడు లార్డ్ రేలే అనేటువంటి జీవశాస్త్రజ్ఞుని కలిశాడు. ఆ లార్డ్ రేలే మహోదయుని యొక్క ఆధ్వర్యంలోనే ఇతడు అనేకమైనటువంటి మొక్కలపైన తీగలపైన పరిశోధనలు చేశాడు. చివరికి అతడు అక్కడ బిఏ బిఎస్సి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుండి బిఏ అలాగే లండన్ యూనివర్సిటీ నుండి బిఎస్సి పూర్తి చేసుకొని ఇండియాకి తిరిగి వచ్చాడు. ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత ఇతడు కలకత్తా నగరంలో ఉన్నటువంటి ప్రెసిడెన్సీ కాలేజీలో భౌతిక శాస్త్ర అధ్యాపకునిగా నియమితుడయ్యాడు. కానీ ఆ రోజులలో ఆ ప్రెసిడెన్సీ కళాశాలలో పనిచేస్తున్నటువంటి భారతీయ అధ్యాపకులకి ఆంగ్లేయ అధ్యాపకులతో పోల్చుకుంటే తక్కువ వేతనాలు ఇచ్చేవారు, లెస్ శాలరీస్. ఆ తక్కువ వేతనాలు తీసుకోవడం అనేది ఒక దురాచారం, వాళ్ళు అలా ఇవ్వడం అనేది కూడా ఒక దురాచారం. ఈ దురాచారాన్ని మనం ఎలాగైనా ఖండించాలి అని భావించి జగదీష్ చంద్రబోస్ 3 సంవత్సరాల వరకు ఏ మాత్రము కూడా వేతనం తీసుకోకుండానే విద్యాబోధన అందించారు. ఎప్పుడైతే అతని యొక్క మేధస్సు గురించి కళాశాల యాజమాన్యానికి తెలిసిందో, అధికారులకు తెలిసిందో, అప్పుడు వాళ్ళు ఈ జగదీష్ చంద్రబోస్కి అతడు ఉద్యోగంలో చేరిన తేదీ నుండి మొదలుపెట్టి ఆంగ్లేయ అధ్యాపకులతో సమానమైనటువంటి వేతనాన్ని కట్టి ఇచ్చారు. ఇది నిన్నటి వరకు మనం చూసినటువంటి పాఠ్యాంశం. ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని ఈరోజు మనం చూస్తాం. చూడండి, మనం జగదీశస్య ఆవిష్కార. సో జగదీష్ యొక్క ఆవిష్కరణలు, ఇన్వెన్షన్స్ ఆఫ్ జగదీష్ చంద్రబోస్. ప్రెసిడెన్సీ కళాశాలాయాం సమీచీనా ప్రయోగశాలా నాसीत्. ప్రెసిడెన్సీ కళాశాలాయాం సమీచీనా ప్రయోగశాల నాसीत्. ప్రెసిడెన్సీ కాలేజీలో ఒక సరైనటువంటి ప్రయోగశాల అనేది లేకుండెను. సో దేర్ వాజ్ నో ఏ పర్ఫెక్ట్ ల్యాబొరేటరీ ఇన్ ప్రెసిడెన్సీ కాలేజ్ వేర్ హీ వాజ్ వర్కింగ్. అధ్యాపనస్య కార్యభారస్తు అత్యధికః. ప్రయోగశాలలో సామాగ్రి లేదు, పైగా టీచింగ్ వర్క్ లోడ్ ఎక్కువగా ఉండేది. పనిభారం, అధ్యాపన పనిభారం ఎక్కువగా ఉండేది. అంటే బోధన అంశాలు ఎక్కువగా చెప్పవలసి వచ్చేది, నెంబర్ ఆఫ్ పీరియడ్స్ ఎక్కువగా తీసుకోవాల్సి వచ్చింది. తథాపి జగదీశः స్వస్య ధనేనైవ ప్రయోగ సామాగ్రీం సంపాదయన్ రాత్రిషు.
ప్రయోగాన్ కుర్వన్ చ బహూన్ అపూర్వ విషయాన్ ఆవిష్కరోత్. ప్రయోగశాలలో సామాగ్రి లేకపోయినా జగదీష్ చంద్రబోస్ మాత్రం తమ యొక్క స్వధనముతో, తమ యొక్క సొంత డబ్బులతో, తమ యొక్క సొంత ధనముతో ప్రయోగశాలకు కావలసినటువంటి సామాగ్రిని సంపాదిస్తూ కొనుగోలు చేస్తూ, పగటి సమయంలో సమయం ఉండేది కాబట్టి కాదు కాబట్టి రాత్రి సమయంలో ప్రయోగాలు చేస్తూ అనేకమైనటువంటి ఆవిష్కరణలు, కొత్త కొత్త విషయాలను ఆవిష్కరించారు. జగదీశः స్వస్య ధనేనైవ ప్రయోగ సామాగ్రిం సంపాదయన్ రాత్రిషు ప్రయోగాన్ కుర్వన్ అపూర్వ విషయాన్ని ఆవిష్కరు. జగదీష్ తమ యొక్క సొంత ధనముతో ప్రయోగ సామాగ్రిని కొనుగోలు చేస్తూ రాత్రి సమయంలో ప్రయోగాలు చేస్తూ ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలను కనిపెట్టారు. సో దేర్ వాజ్ నో పర్ఫెక్ట్ ల్యాబొరేటరీ ఇన్ ప్రెసిడెన్సీ కాలేజ్ అండ్ వర్క్లోడ్ వాజ్ excess for lecturers. Even though there was no equipments, Jagadish purchased equipment for research with his own money, and he has done his experiments at night times, and he invented many things. Tesham pradamaha radio taranganam avishkarah. So his first invention was radio waves. ఫస్ట్ ఇన్వెన్షన్ వాజ్ రేడియో వేవ్స్. అతని యొక్క మొట్టమొదటి ఆవిష్కరణ రేడియో తరంగాలు. సో రేడియో తరంగాలు అతడు ఎలా కనిపెట్టాడనే విషయాన్ని మనం ఒక దృశ్య రూపంలో చూద్దాం. సో ఇది మైక్రోవేవ్ అపారటస్, బోస్ 60 GHz microwave apparatus at the Bose Institute, Kolkata, India. His receiver used a galvanic crystal detector inside a horn antenna and galvanometer to detect microwaves. Bose invented the crystal radio detector, waveguide, horn antenna and other apparatus used as microwave frequencies. సో ఇతడు మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి సాధనం తమ ప్రయోగానికి ఇదే. దీని ద్వారానే అతడు రేడియో తరంగాలను కనిపెట్టాడు. సో అతని యొక్క మొట్టమొదటి ఆవిష్కరణ రేడియో తరంగాలు. సో హిస్ ఫస్ట్ ఇన్వెన్షన్ వాజ్ రేడియో వేవ్స్. తతః 20 वर्षेभ्यः प्राक् जेसी मैक्स्वेल नामकः भौतिकशास्त्रज्ञः विविधतरङ्गदैर्घ्ययुक्तायाः विद्युदयस्कान्तधार्मिकशक्तेः उपस्थितिं केवलं सिद्धान्तरूपेण प्रतिपादितवान्. So the first invention of Jagadish was radio waves. 20 years before Jagadish invention, so J.C. Maxwell, James Clerk Maxwell, who was a Scottish theoretical physicist, So he predicted the existence of electromagnetic radiation of diverse wavelengths. So J.C. Maxwell invented only theory. So J.C. Maxwell predicted the concept on electromagnetic radiation of diverse wavelengths. So ఈ జగదీష్ చంద్ర బోస్ రేడియో వేవ్స్ ని కనిపెట్టి దానికంటే 20 సంవత్సరాల క్రితమే జేసీ మ్యాక్స్వెల్ అనేటువంటి భౌతిక శాస్త్రజ్ఞుడు వివిధ తరంగాల యొక్క దైర్ఘ్యం అంటే తరంగాల యొక్క విస్తరణ, ఆ విస్తరణపై విద్యుత్ అయస్కాంత ధార్మిక శక్తి యొక్క ఉపస్థాపన అంటే ధార్మిక శక్తి యొక్క ఉపస్థితిని కేవలం సిద్ధాంత రూపంలో మాత్రమే కనిపెట్టారు. అంటే వివిధ తరంగాల పైన ఈ విద్యుత్ అయస్కాంత ధార్మిక శక్తి ఉంటుంది అనే విషయాన్ని మాత్రం కనిపెట్టారు. ప్రయోగైః తస్య నిరూపణాత్ పూర్వమేవ సహ దివంగతః.
but he was died before he before his experiment was verified. అతడు కాన్సెప్ట్ ని కనిపెట్టాడు కానీ దాన్ని ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేసే ముందే అతడు చనిపోయాడు. తదనంతరం హెడ్జ్ నామకः జర్మన్ దేశీయः अपि शून्ये वर्तमानायाः विद्युदयस्कान्त शक्तेः तरङ्गाणां विषये स्वस्य परिशोधनं तत्फलितं च प्रकाशितवान्. After the death of J.C. Maxwell, the Hernier Hedge, who was the German physicist, he published a result of his research that he showed in research, he proved in research that there was a existence of electromagnetic waves in space also. So జేసీ మ్యాక్స్వెల్ చనిపోయిన తర్వాత హెర్నియర్ హెడ్జ్ అనేటువంటి జర్మన్ దేశస్థుడు భౌతిక శాస్త్రజ్ఞుడు, అతడు శూన్యములో ఉన్నటువంటి విద్యుదయస్కాంత శక్తిని, ఆ తరంగాల గురించి తమ యొక్క పరిశోధనను, దాని యొక్క ఫలితాన్ని ముద్రించాడు. So he published a research. He published his research that the existence of electromagnetic waves in space also. तस्य मरणानन्तरम् आलिवर् लार्ज् महोदयः स्मारकोपन्यासं कुर्वन् रेडियो तरङ्गाणां प्रसारणयोग्यत्वं प्रादर्शयत्. After the death of Hedge, Oliver Lodge also conducted a commemorative lecture on radio waves. సో హెడ్జ్ మరణించిన తర్వాత ఆలివర్ లార్జ్ అనేటువంటి మహానుభావుడు కూడా ఒక స్మారక ఉపన్యాసం ని చేస్తూ రేడియో తరంగాల యొక్క ప్రసారణ యోగ్యత్వాన్ని గురించి చూపించారు. గ్రంథ రూపేణ ప్రకాశితేన తేన ఉపన్యాసేన ప్రభావితేషు బహుషు జగదీశః అన్యతమః. అయితే ఆలివర్ లార్జ్ ఏదైతే చేశాడు, ఏదైతే చూపించాడు లెక్చరర్, అతని యొక్క లెక్చర్ ఏదైతే ఉందో, అతని యొక్క ఉపన్యాసం ఏదైతే ఉందో, ఆ ఉపన్యాసం ఒక పుస్తక రూపంలో రాయబడి, ఆ రాయబడినటువంటి పుస్తకాన్ని చదివిన వాళ్ళు చాలా మంది ప్రభావితులయ్యారు. ఆ ప్రభావితులైనటువంటి వారిలో మన జగదీష్ చంద్ర బోస్ కూడా ఒకరు. సో లార్డ్స్ research work was published as a book which caught attention of many scientists, including Jagadish also. सः तं परिशोधनम् अग्रे नीत्वा रेडियो तरङ्गाणां तरङ्गदैर्घ्यं न्यूनीकृत्य तां सूक्ष्मतां 5 mm अनयत्. सः तं పరిశోధనం అగ్రే నీత్వా, అతడు ఆ పరిశోధనను ముందుకు తీసుకువెళ్తూ రేడియో తరంగాణం తరంగదైర్ఘ్యం, రేడియో తరంగముల యొక్క తరంగ దైర్ఘ్యాన్ని న్యూనీకృత్య తగ్గించి సూక్ష్మతం అనే దానిని ఇంకా సూక్ష్మానికి తీసుకొచ్చాడు, ఇంకా చిన్నగా మార్చేశాడు. ఒకప్పుడు 50 మీటర్లు ఉన్న దానిని ఇతడు 5 మిల్లీమీటర్ల స్థాయికి తీసుకొచ్చాడు. సో జగదీష్ reduced the wavelengths at millimeter level, from meter level to millimeter level, minimum size 5 millimeter level. He reduced that much. निस्तंत्री मार्गेण रेडियो तरंगाणां प्रसारणे जगदीशः एव आद्यः आसीत्. In transmission of radio waves without using wire, Jagadish became a first person who transmitted radio waves without using wires. So, వైర్లు లేకుండా, తంత్రాలు లేకుండా, తంత్రం అంటే ఇక్కడ వైర్. సో తంత్రము లేకుండా, వైర్ లేకుండా రేడియో తరంగాలను ప్రసారం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తిని మనం జగదీష్గా గుర్తించవచ్చు. అర్ధవాహక సంధాయం ఉపయుజ్య రేడియో తరంగాణం పరిజ్ఞానే అపి స ఏవ ఆద్యः ఆసీత్. అర్ధవాహక సంధాయకం ఉపయుజ్య, సెమీ కండక్టర్ జంక్షన్ని యూజ్ చేసి
రేడియో తరంగాలను కనిపెట్టినటువంటి వాళ్ళలో కూడా మొట్టమొదటి వాడు జగదీష్ చంద్రబోస్. అసలు ఇంతకీ అర్ధవాహక సంధాయకం ఎలా ఉంటుందో చూద్దాం. సెమీకండక్టర్ డివైస్, దీన్ని మనం ఇక్కడ క్రిస్టల్ డిటెక్టర్ గా అంటాం. క్రిస్టల్స్ వర్ ఫస్ట్ యూజ్డ్ యాజ్ రేడియో వేవ్ డిటెక్టర్స్ ఇన్ 1894 బై జగదీష్ చంద్ర బోస్ ఇన్ హిస్ మైక్రోవేవ్ ఎక్స్పెరిమెంట్స్. అంటే ఎప్పుడైతే అతడు రేడియో వేవ్స్ పైన ఎక్స్పెరిమెంట్ చేశాడో అప్పుడు అతడు ఉపయోగించినటువంటి పరికరం, సాధనం ఇది. దీన్ని మనం క్రిస్టల్ డిటెక్టర్ గా కూడా పిలుస్తాం. ఆద్య ఆసీత్. సో ఆ విధంగా మనం సెమీ కండక్టర్ డివైస్ ని యూజ్ చేసి రేడియో తరంగాలను కనిపెట్టినటువంటి వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి జగదీష్ చంద్ర బోస్ అని చెప్పవచ్చు. మార్కోని నామకాత్ భౌతిక శాస్త్రజ్ఞాత్ పూర్వమేవ జగదీశः నిస్తంత్రి పద్ధత్యా రేడియో తరంగాణాం గ్రహణం చ సమర్థం యంత్రం నిర్మాయ తస్య ప్రయోగం కలకత్తాయాం పట్టణ సభాభవనే జనానాం సమక్షం ప్రాదర్శయత్. మార్కోని అనేటువంటి భౌతిక శాస్త్రజ్ఞుని కంటే పూర్వమే జగదీష్ నిస్తంత్రి పద్ధతి ద్వారా, నిస్తంత్రి పద్ధతి అంటే వైర్లెస్ విధానం ద్వారా రేడియో తరంగాలను గ్రహించడం అనే విషయంలో సమర్థవంతమైనటువంటి యంత్రాన్ని తయారు చేసి దాన్ని ప్రయోగపూర్వకంగా కలకత్తా నగరంలో ఉన్నటువంటి పట్టణ సభా భవనము యందు ప్రజలందరి ముందు చూపించారు. సో జగదీష్ డ్యూరింగ్ ద డెమోన్స్ట్రేషన్, డ్యూరింగ్ ద పబ్లిక్ డెమోన్స్ట్రేషన్ at town hall Kolkata town hall, he showed that waves will be transmitted without mediation of wires. In that case he proved that we can send a message through brick walls also, so there is no need of wires. पंचसप्तति मीटर दूरे प्रकोष्ठे ग्राहकयन्त्रेण सह एकां घण्टां मारकयन्त्रं च स्थापयित्वा स्वप्रकोष्ठात् रेडिएटर द्वारा विद्युदयस्कान्ततरङ्गान् प्रासारयत्. His experiment was like this. He established he kept a pistol and a bell at a room, in a room 75 meters away from his room, and he transmitted microwaves through radiator. तेषां प्रभावेन ग्राहकयन्त्रं स्वयं घण्टां वादयित्वा मारकयन्त्रमपि प्रयुक्तवत्. With the transmission, the bell was automatically rang and the pistol was ignited. So he showed that it is purely public demonstration. He proved that we can transmit the radio waves without using wires. We can send waves. We can send waves in air also, in space also. సో ఇతడు తమ ప్రయోగాన్ని కలకత్తా నగరంలోని పట్టణ సభాభవనంలో చేసి చూపించాడు. 75 మీటర్ల దూరంలో ఉన్నటువంటి తమ యొక్క గది నుండి ఒక గ్రాహక యంత్రం, రిసీవర్ అంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం ఇంతకుముందు క్రిస్టల్ డిటెక్టర్, అటువంటి రిసీవర్ను ఒకదాన్ని స్థాపించి దాని పక్కనే ఒక రివాల్వర్ అలాగే ఒక బెల్ రెండింటిని స్థాపించి తమ యొక్క గది నుండి అతడు రేడియేటర్ ద్వారా విద్యుత్ అయస్కాంత తరంగాలను పంపించాడు. He sent electromagnetic waves. He transmitted electromagnetic waves through radiator, and the receiver received that, and it ignited a bell. So it ignited a pistol, and he rang the bell. तेन विजयेन जगदीशस्य नाम शास्त्रलोके बहुधा विश्रुतमभवत्. సో ఈ సాఫల్యం చేత, ఈ విజయం చేత జగదీష్ చంద్రబోస్ యొక్క పేరు శాస్త్ర లోకము యందు అనేక రకాలుగా మారుమొరుగిపోయింది. సహ లివర్పూల్ అధివేశనే భాగం ఓడుం బ్రిటిష్ సంస్థయా ఆహూత. ఆఫ్టర్ దట్, ఆఫ్టర్ హిజ్ ఇన్వెన్షన్, after his experiment,
he became popular as a scientist. He was invited by British government to participate in Liverpool conference. सः इंग्लैंड देशम् अगच्छत्. He went to England. ततः तत्रत्यानां प्रार्थनया प्रतिशुक्रवासरं रायल् संस्थायाम् उपन्यसन् मासत्रयं तत्रैव तस्थौ. After that he went to England and he spent 3 months there by giving demonstrations every Friday in Royal Chamber, being requested by those people. ఇతడు ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళాడు. ఆ ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి రాయల్ సంస్థయన్ రాయల్ సభయందు ప్రతి శుక్రవారం తమ యొక్క లెక్చర్ ఇస్తుండేవారు, తమ యొక్క ఉపన్యాసాన్ని ఇస్తూ అక్కడ 3 నెలల కాలం గడిపారు. తస్మిన్నేవ కాలే సహ మార్కోని మహోదయం సమాగతవాన్. తస్మిన్నేవ కాలే సహ మార్కోని మహోదయం సమాగతవాన్. అదే కాలంలో అతడు అక్కడ మార్కోని అనేటువంటి మహానుభావుని కలుసుకున్నాడు. ఎవరైతే భౌతిక శాస్త్రజ్ఞుడో అటువంటి మార్కోని అనేటువంటి మహానుభావుని కలుసుకున్నారు. At that time he met Marconi, who was a physicist. తదనంతరమేవ మార్కోని వర్యస్య పరిశోధనం సఫలం జాతమిత్యపి కేచిత్ వదంతి. ఈ జగదీష్ చంద్ర బోస్ అతన్ని కలిసిన తరువాతనే మార్కోని యొక్క పరిశోధన, మార్కోని యొక్క రీసెర్చ్ సక్సెస్ అయ్యింది అని కొంతమంది భావిస్తూ ఉన్నారు. అకార్డింగ్ టు ఒపీనియన్ ఆఫ్ సంబడి that Marconi's research was succeeded after he met Jagadish. భౌతిక జగతః అవగమనార్థం భౌతిక శాస్త్రం అధీత్య జగదీశः తదర్థం బహూని ఉపకరణాన్ని నిర్మితవాన్. సో భౌతిక జగత్తుని అర్థం చేసుకోవడానికి, భౌతిక జగత్తు గురించి తెలుసుకోవడానికి భౌతిక శాస్త్రాన్ని చదివి దాని కొరకు ఇతడు అనేక రకాలైనటువంటి ఉపకరణాలను కూడా తయారు చేశాడు. He prepared many equipments, he prepared many instruments to know about the physical world with his physical study, with his studies of physics. ततः सः बाल्यात् प्रभृति स्वस्य प्रीतिपात्रे जीवभौतिकशास्त्रे मनः अदत्. After that he was attracted towards his favorite subject, జీవభౌతిక శాస్త్రం, బయోఫిజిక్స్. ఏకదా తేన నిర్మితం కుహరర్ నామకం యంత్రం కించిత్ కాలం కర్మ కృత్వా విరమత్. ఏకదా తేన నిర్మితం కుహరర్ నామకం యంత్రం కించిత్ కాలం కర్మ కృత్వా విరమత్. ఒకసారి అతని చేత తయారు చేయబడినటువంటి కుహరర్ అనేటువంటి పేరు కలిగిన యంత్రం అది కొంతకాలం పనిచేసి ఆగిపోయింది. So the machine which was made by him named Koharar worked for some time and it was stuck. ఆ కొహరర్ అనేటువంటి యంత్రం ఎలా ఉంటుందో చూద్దాం మనం ఒకసారి. So this is Koharar which was invented by our scientist Jagadish Chandra Bose. కించిత్ కాలానంతరం పునః కర్మ కర్తుం ఆరభత. కొంతకాలం పనిచేసి ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిసేపటి తర్వాత పనిచేయడం మొదలుపెట్టి తేన జగదీశः అవగతవాన్ యత్ నిర్జీవ పదార్థాः అపి శ్రాంతాः భూత్వా విశ్రాంతిం అపేక్షంతే. By this machine he came to know that the non-living things, that means machinery also gets tiredness and they also wants rest. ఇతడు తమ యొక్క పరిశోధన ద్వారా ఏం తెలుసుకున్నాడంటే నిర్జీవ పదార్థాలు, వస్తువులు కూడా అలసిపోయే విశ్రాంతిని కోరుకుంటాయనే విషయాన్ని ఇతడు తెలుసుకోగలిగాడు. తతః సహ నిర్జీవ పదార్థానాం జీవధర్మాన్ అధ్యేతుం ప్రారంభత. ఆ తర్వాత ఇతడు ఆ నిర్జీవ పదార్థాల యొక్క జీవధర్మాలను కూడా తెలుసుకునే ప్రయత్నం మొదలుపెట్టాడు. After that he was started his research on non-living things. తేన సహైవ వృక్షేషు విద్యమానం జీవ పదార్థం అపి అధికృత్య తస్య అధ్యయనం అన్వవర్తత. కేవలం నిర్జీవ పదార్థాలే కాకుండా వృక్షముల యందు ఉన్నటువంటి జీవ పదార్థాలను గురించి కూడా అధ్యయనాన్ని మొదలుపెట్టాడు.
not only non-living things. He started his research on organs in plants also. भौतिकशास्त्र जीवशास्त्रयोः मध्ये कश्चन गाढसम्बन्धः वर्तते इति तम् आधारीकृत्य सजीवनिर्जीवयोः पदार्थयोः मध्ये एकस्थिततां सूत्रताम् आविष्कर्तुं शक्यते इति सः गाढं विश्वसिति स्म. అతడు దృఢంగా నమ్మేవాడు. ఏమని నమ్మేవాడంటే భౌతిక శాస్త్రానికి జీవశాస్త్రానికి మధ్య ఏదో దృఢమైన సంబంధం, ఏదో ఖచ్చితమైన సంబంధం ఉంది. ఆ సంబంధాన్ని ఆధారంగా చేసుకొని ఈ సజీవ నిర్జీవ పదార్థాల మధ్య మనము ఐక్యతను, ఏక సూత్రాన్ని, ఆ రెండింటి కూడా ఒకే త్రాటిపైకి తీసుకురావడం సాధ్యం అవుతుంది అని భావిస్తూ ఉండేవాడు జగదీష్ చంద్రబోస్. He thought, he believed that there is a relation between physics and biology. On the basis of that relation, he wants to make the both subjects, make the both things, live or non-live things, on a single way. पृथग्दृश्यमानानां शास्त्राणां मध्ये कश्चन सूक्ष्मः सम्बन्धः अवश्यं वर्तते इति तस्य ज्ञानेन सर्वेषाम् उपकारः भविष्यति इति च सः अचिन्तयत्. पृथग्दृश्यमानानां शास्त्राणां मध्ये कश्चन सूक्ष्मसम्बन्धः अवश्यं वर्तते, तस्य ज्ञानेन सर्वेषाम् उपकारः भविष्यति इति च सः అచింతయత్. అతడు అనుకునేవాడు, ఏమని భావించేవాడంటే వేరువేరుగా కనిపిస్తున్నప్పటికీ భౌతిక శాస్త్రం వేరే, జీవశాస్త్రం వేరే. ఈ రెండు శాస్త్రాలు వేరువేరుగా కనిపిస్తున్నప్పటికీ ఆ రెండింటి మధ్య ఏదో ఒక చిన్న సంబంధం ఖచ్చితంగా ఉంది. ఆ సంబంధాన్ని గిట్ట మనం తెలుసుకుంటే ఖచ్చితంగా ఆ సంబంధం అందరికీ ఉపయోగపడుతుంది అని అతడు భావించాడు. వృక్షతృణ లోహాదీనాం సర్వేషాం పదార్థానాం శ్రమః నిద్ర ఉత్సాహ మూర్ఛ ఇత్యాదయః స్థితః భవంతి ఇతి అయం తస్య సిద్ధాంతః ప్రథమం సర్వేషాం శాస్త్రజ్ఞానాం పరిహాసపాత్రం అజాయత్. అతడు అనుకునేవాడు, వృక్ష అంటే చెట్టు, తృణ అంటే గడ్డి, లోహ అంటే మెటల్స్. సో మొక్కలయందు, ఖనిజ పదార్థాలయందు, ఈ పదార్థాలన్నిటికీ కూడా మనం ఏది తీసుకున్నా మంచిది. చెట్లు కావచ్చు, మొక్కలు కావచ్చు, గడ్డి కావచ్చు, లేదా మెటల్స్ కావచ్చు, మెషినరీ కావచ్చు, దేనికైనా కూడా మనం చూసుకుంటే ఈ పదార్థాలన్నిటికీ, అవి జీవ నిర్జీవ అన్ని పదార్థాలకి కూడా శ్రమ అంటే కష్టం, అలసట, నిద్రపోయే తత్వం, ఉత్సాహం లోపల నుంచి వచ్చే ఆనంద ఉత్సాహాలు, మూర్ఛపోవడం, ఈ అన్ని గుణాలు కూడా సహజంగా ఉంటాయి అని అతని యొక్క సిద్ధాంతం ఏదైతే వచ్చిందో ఆ సిద్ధాంతం మొదటగా శాస్త్రజ్ఞులందరి చేత ఎగతాళి చేయబడింది. అందరు శాస్త్రజ్ఞులు అతన్ని చూసి అపహాసం చేశారు. ఎక్కడైనా మొక్కలకు నిద్ర వస్తుందా, ఎక్కడైనా మిషనరీ నిద్రపోతుందా, మిషనరీ అలసిపోతుందా అని భావిస్తూ ఉండేవారు. కానీ వాస్తవానికి అవి నిజమే. ఇప్పుడు మనం చూస్తుంటాం, మనం ఇంట్లో మొబైల్ కానీ ల్యాప్టాప్స్ కానీ యూజ్ చేస్తుంటాం. మొబైల్ యూజ్ చేస్తున్నప్పుడు చూడండి, మీరు దాని మీద ఎక్కువ బర్డెన్ వేస్తే, ఎట్ ఏ టైం ఎక్కువ యూజ్ చేస్తుంటే ఆటోమేటికల్లీ అది ఏమైపోతుంది, హ్యాంగ్ అయిపోయిన తర్వాత మనం దానికి కొంచెంసేపు రెస్ట్ ఇస్తే అది కొద్దిసేపటికి మళ్ళీ న్యాచురల్ పొజిషన్కి వచ్చేస్తుంది. సో దట్ మీన్స్ ఇట్ గెట్స్ టైర్డ్నెస్. భారం మోయలేక అది అలసిపోతున్నది, కొద్దిసేపు విశ్రాంతి ఇస్తే మళ్ళీ తమ స్థాయికి తిరిగి వస్తున్నది. కాబట్టి అలాగే విషయాన్ని కనిపెట్టాడు. కానీ ఆ విషయాన్ని అప్పుడు శాస్త్రజ్ఞులు అందరూ కూడా ఎగతాళి చేశారు. వృక్షేషు జీవతత్వం ఆవిష్కర్తుం ప్రయతమానో జగదీశః జంతూనాం వృక్షాణాం మధ్య లోహానాం వృక్షాణాం మధ్య చ వర్తమానం గనిష్టం సంబంధమేవ జీవలక్షణ సాదృశ్యం దర్శయితుం సూక్ష్మతమాని ఉపకరణాన్ని నిర్మితవాన్ ఏషాం సహాయేన తరుషు అపి జీవతత్వస్య ప్రదర్శనం సుశకం ఆసీత్. అంతేకాదు వృక్షాలయందు కూడా జీవతత్వం ఉంటుంది అని తెలుపడానికి ఇతడు తెలుసుకోవడానికి ఇతడు ప్రయత్నం చేస్తున్నప్పుడు జంతువులకి వృక్షాలకి మధ్య, ఖనిజాలకి వృక్షాలకి మధ్య సంబంధం ఉంది. అది ఒకే రకమైనటువంటి సంబంధం. ఆ సంబంధాన్ని తెలుపడానికి ఇతడు చాలా చిన్న చిన్న పరికరాలను కూడా తయారు చేశాడు. ఆ చిన్న చిన్న పరికరాల ద్వారా ఈ చెట్లలో కూడా
ప్రాణం ఉంటుంది అనే విషయాన్ని అతడు చూపెట్టడానికి సులభం అయింది. హీ ఇన్వెంటెడ్ మెనీ మైక్రో మెషినరీ టు ప్రూవ్ దట్ దేర్ ఇస్ ఏ organism in plants, in metals, and in human beings and animals. All are have same organisms. So to prove that thing, he prepared many equipments, instruments. With the help of those instruments, he would prove the lively thing of plants. ఇతడు తయారు చేసినటువంటి సూక్ష్మ పరికరాల ద్వారా మైక్రోస్కోప్స్ ద్వారా మొక్కలలో కూడా ప్రాణం ఉంటుంది అనే విషయాన్ని కనిపెట్టడం జరిగింది. తదర్థం సహా క్రెస్కోగ్రాఫ్ నామకం యంత్రం నిర్మితవాన్. దానికోసమే అతడు ఒక యంత్రాన్ని తయారు చేశాడు. దాని పేరు క్రెస్కోగ్రాఫ్. ఎలా ఉంటుందో చూద్దాం. ఇది క్రెస్కోగ్రాఫ్ అనేటువంటి యంత్రం. జగదీష్ చంద్రబోస్ కనిపెట్టినటువంటి యంత్రం క్రెస్కోగ్రాఫ్. తరోః వృద్ధౌ అత్యంత సూక్ష్మామపి దశాం తద్ యంత్రం దర్శయితుం సమర్థమాసి. యాక్చువల్లీ క్రెస్కోగ్రాఫ్ అనే యంత్రం ఏం చేస్తుంది అంటే, తరోః వృద్ధౌ అత్యంత సూక్ష్మామపి దశాం తద్ యంత్రం దర్శయితుం సమర్థమాసి. ద క్రెస్కోగ్రాఫ్ వాజ్ ఇన్వెంటెడ్ బై జగదీష్ టు షో ద గ్రోత్ ఆఫ్ ప్లాంట్ which is very micro. సో మొక్కల యొక్క పెరుగుదల చాలా సూక్ష్మమైనటువంటి దశ. అటువంటి దశను కూడా చూపించేంత సామర్థ్యం కలిగినటువంటి యంత్రం క్రెస్కోగ్రాఫ్ అనేటువంటి యంత్రం. దాన్ని తయారు చేశాడు జగదీష్ చంద్రబోస్. యదా తరుః వర్ధతే తద్వర్ధనం చక్షుభిః ద్రష్టుం నా శక్యతే పరంతు అస్య యంత్రస్య సహాయేన తదపి వర్ధనం జ్ఞాతుం శక్యతే. వాస్తవానికి మొక్క యొక్క పెరుగుదల చాలా సూక్ష్మంగా ఉంటుంది. దానిని చక్షుభిః ద్రష్టుం న శక్యతే, నేత్రాలతో చూడడం సాధ్యం కాదు. అయినప్పటికీ ఈ యంత్రం యొక్క సహాయంతో దాని యొక్క పెరుగుదలని, ఆ మొక్క యొక్క పెరుగుదలని మనం గుర్తించవచ్చు, తెలుసుకోవచ్చు. we can observe the growth of the plant by using crescograph. Commonly we cannot see the growth of plants by our eyes. అతిగమందగమనే జనాః కచ్చపం ఉదాహరణ రూపేణ స్వీకుర్వంతి. లోకంలో చూడండి, అతి మందగమనే జనాః కచ్చపం ఉదాహరణ రూపేణ స్వీకుర్వంతి. ఎవరైనా చాలా మెల్లగా నడిస్తే వాళ్ళను తాబేలుతో పోల్చడం జరుగుతుంది. కంపేర్ చేస్తారు. ఎవరితో కంపేర్ చేస్తారు? టాటాయిస్, కటిల్. ఇక లోకంలో అంతకంటే మెల్లగా నడిచే ప్రాణి ఇంకొకటి లేదు కావచ్చు. అంటే అది నడిచినట్టు కూడా మనం దాన్ని కొంచెంసేపు అబ్జర్వ్ చేసేదాకా అర్థం కాదు. పరంతు తస్య కచ్చపస్య గమనస్య యః ద్విసహస్రతమః అంశః అస్తి తావతా వేగేన వర్ధతే తరు. తాబేలే చాలా మెల్లగా నడుస్తుంది అనుకుంటే, మొక్క యొక్క పెరుగుదల ఆ తాబేలు యొక్క నడకలో 2000వ వంతు ఉంటుంది. ఎంత స్లోగా నడుస్తుందట, ఎంత స్లోగా పెరుగుతుందట అంటే 1/2000th part ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ టాటాయిస్ వాక్. తాదృశం చలనమపి తేన యంత్రేణ జ్ఞాతుం శక్యమాసిత్. అటువంటి పెరుగుదలను కూడా మనం క్రెస్కోగ్రాఫ్ అనేటువంటి యంత్రం సహాయంతో చూడవచ్చు. ఏవం స్వస్య భౌతికశాస్త్రస్య పరిశోధనానుభవేన జగదీష్ చంద్ర మహోదయః జీవశాస్త్రస్య రహస్యాన్ని శోధయితుం ఉత్తమాని ఉపకరణాన్ని నిర్మాయ తరూణాం ప్రస్తరణాం అపి చ జీవ చైతన్యం కథం భవతి ఇది ప్రదర్శితవాన్. చూడండి, ఈ విధంగా భౌతిక శాస్త్రం యొక్క పరిశోధన అనుభవం చేత జీవశాస్త్రం యొక్క రహస్యాలను కనుక్కోవడానికి అనేకమైనటువంటి ఉపకరణాలు తయారు చేశారు. ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేయాలంటే ఫిజిక్స్ నాలెడ్జ్ కావాలి. ఆ ఫిజిక్స్ నాలెడ్జ్తోనే, ఆ ఫిజిక్స్ రీసెర్చ్ ఎక్స్పెరిమెంట్స్తోనే, ఆ నాలెడ్జ్తోనే ఇతడు అనేకమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేయగలిగాడు. దానితోనే మొక్కలలో ప్రాణం కూడా ఎలా ఉంటుంది అనే విషయాన్ని కనిపెట్టాడు. ఏతేన వస్తుతః ప్రాచీన శాస్త్రజ్ఞానాం నవీన శాస్త్రజ్ఞానాం చ సిద్ధాంతానాం సమన్వయం అభూత్. ఈ విధంగా ఇతని చేతనే వాస్తవానికి ప్రాచీన శాస్త్రజ్ఞులకి ఆధునిక శాస్త్రజ్ఞులకి మధ్య
సమన్వయం అనేది ఏర్పాటు చేయబడింది. అంతకుముందు ప్రాచీన శాస్త్రజ్ఞులు కనిపెట్టిన విషయాలను నవీన శాస్త్రజ్ఞులు నమ్మేవాళ్ళు కాదు. కానీ ఇతడు ఫిజికల్లీ ప్రూవ్ చేశాడు కాబట్టి అప్పుడు వాళ్ళకి పూర్వ శాస్త్రజ్ఞుల పైన, ప్రాచీన శాస్త్రజ్ఞుల పైన కొంచెం గౌరవం అనేది కలగడం మొదలైంది. ఈ విధంగా జగదీష్ చంద్రబోస్ అనేక రకాలైనటువంటి పరిశోధనలు చేశారు. ఇది మన యొక్క పాఠ్యాంశం. ఇంతకీ జగదీష్ చంద్రబోస్ గురించి ఒక్కసారి చూద్దాం. చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి. అతని యొక్క ఇన్వెన్షన్స్ ఏమేమి ఉన్నాయి? మిలీమీటర్ వేవ్స్ రేడియో, క్రిస్కోగ్రాఫ్, కంట్రిబ్యూషన్ టు ప్లాంట్ బయోగ్రఫీ, క్రిస్టల్ రేడియో, క్రిస్టల్ డిటెక్టర్. అతడు జన్మించింది 30 నవంబర్ 1858. అతడు మరణించింది 23 నవంబర్ 1937. అస్తు. శుభమస్తు.